హాయ్ తారక్ పొన్నప్ప. మిమ్మల్ని ఫుల్ నేమ్‌తో పిలవకపోతే మళ్ళీ చిన్నపాటి కన్‌ఫ్యూజన్ వస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. యాహ్! హాయ్. సో, వెల్కమ్ టు ఓటీటీ అనొచ్చా? యెస్. ఎందుకంటే షార్ట్స్ చేశారు, మూవీస్ చేశారు. నౌ ఇంటూ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. అవును. అవును. సో, హౌ ఇస్ ద జర్నీ ఆఫ్ వికట కవి? ఎలా వచ్చారు అసలు ఈ ప్రాజెక్ట్‌లోకి? యాక్చువల్లీ ప్రదీప్ గారిని ఒక ఆడిషన్స్‌కి కొన్ని ఫోటోస్ అండ్ వీడియోస్ పెట్టిన. ప్రదీప్ గారు అది చూసారు. మన డైరెక్టర్ బేసికల్లీ. ఓకే. చూసిన తర్వాత హి కాల్డ్ మీ డౌన్ హైదరాబాద్‌కి ఆఫీస్‌కి పిలిచారు. పిలిచి నన్ను చూసి మీకు ఈ క్యారెక్టర్ ఒకటి అనుకున్నాము. మహాదేవ్ అనే ఒక క్యారెక్టర్. సో మీరు చేస్తే బావుంటది అని చెప్పారు. అండ్ కొంచెం లుక్ టెస్ట్స్ అని చేసాము. అండ్ ఇట్ వర్క్డ్ ఔట్ వెరీ వెల్. హుహు. అదన్నీ అయిన తర్వాత వి స్టార్టెడ్ ఆఫ్ విత్ వికట ఓకే. సో, 'కేజీఎఫ్' అనే సినిమా చాలా మందికి ఆహ్, క్రేజీ అటెన్షన్ తీసుకొచ్చింది. అందులో మీరు ఒకళ్ళు. బికాజ్ వెరీ కీ సీన్స్ లైక్ యెస్. 'అధీర' అనౌన్స్‌మెంట్ అంటే లైక్ రివీలింగ్ సీక్వెన్స్ గాని, యెస్. యెస్. లేదంటే ఈవెన్ డెత్ సీక్వెన్స్ దగ్గర గాని చాలా అవును. హైలైట్ అయ్యాయి మీ సీన్స్. సో, యెస్. ఆహ్, 'కేజీఎఫ్‌కి' ముందు అండ్ 'కేజీఎఫ్' తర్వాత హౌ 'తారక్ పొన్నప్ప' హాస్ చేంజ్డ్ అంటే చేంజ్డ్ ఇన్ ద సెన్స్ ఫిల్మ్స్ వైస్ అంటే ఏం చెప్తారు? ఫిల్మ్స్ వైస్ అయితే కన్నడలో 'కేజీఎఫ్' వాస్ ద ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్. పెద్దగా ఆల్‌మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా వరల్డ్ వైడ్ రిలీజ్ కవర్ అయిన అయింది. సినిమా అది. యెస్. అవును. థాంక్స్ టు హొంబాళే ఫిల్మ్స్, యష్ సార్ అండ్ ప్రశాంత్ నీల్ సార్. అది ఆ లెవెల్‌లో అది చేశారు. ఆఫ్టర్ 'బాహుబలి' ఇట్ వాస్ 'కేజీఎఫ్.' అవును. సో, అదయిన తర్వాత కొంచెం ఎక్స్‌పోజర్ దొరికింది. వేరే ఇండస్ట్రీస్‌లో కూడా చూసారు. చూసారు కాబట్టి ఈరోజొచ్చి నేను 'కేజీఎఫ్‌లో' చేసినా అంటే దానికొక వాల్యూ ఉంటది. మమ్మల్ని వెల్కమ్ చేసే విధానం కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. హుహు. సో, ఆల్ థాంక్స్ టు 'కేజీఎఫ్' ఫర్ థాట్. దట్ ఇట్స్ నాట్ జస్ట్ ఎ క్యారెక్టర్. ఇట్స్ అంటే ఒక స్టోరీ యెస్. నడిపిస్తుంది ఆ క్యారెక్టర్. యెస్. ఈవెన్ యెస్. పార్ట్ 2లో గూడా అంటే అవును. ఫస్ట్ అంటే ఇనీషియల్ సీన్‌లోనే మీరు చనిపోయినా గూడా ఇట్ హాస్ ఎ వెయిటేజ్. యెస్. 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 సో, అలాంటి ఒక దీంట్లో గుర్తుపడ్డారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ దే ఆర్ లుకింగ్ ఫర్ ఫ్రెష్ ఫేసెస్. ఇలాంటి ఒక క్యారెక్టరైజేషన్స్‌కి చూస్తున్నారు. అన్నీ నచ్చింది. 'కేజీఎఫ్‌లో' చేసిన వర్క్ అన్నీ వాళ్ళకి కూడా హ్మ్. నచ్చింది. అండ్ దట్ ఈస్ హౌ ఐ గాట్ ఫ్యూ దేర్ వెరీ గుడ్ ప్రాజెక్ట్స్ హియర్ ఇన్ తెలుగు యాస్ వెల్. ఓకే. సో, ఆఫ్టర్ 'కేజీఎఫ్' అంటే ఒక యాక్టర్‌కి ప్లస్ పాయింట్ ఏంటంటే టు గెట్ రికగ్నిషన్. యెస్. గెట్టింగ్ రికగ్నిషన్ ఇస్ ఎ హ్యూజ్ థింగ్. యెస్. అదొచ్చిన తర్వాత బీయింగ్ టైప్ కాస్టెడ్ ఇస్ ఎ మైనస్ పాయింట్. యెస్. వెరీ అంటే ట్రూ. ఆ క్యారెక్టర్‌లో ఓకే. ఆ 90స్ అండ్ 80స్ లుక్‌కి కరెక్ట్‌గా ఉన్నారు. అండ్ నెగెటివ్ షేడ్ లుక్ ఉన్నారని చెప్పేసి ఇంకా ఒక 20, 30 ఆఫర్స్ వస్తా ఉంటాయి అలాగా. అవును. సో, అవును. మీరు ఎంతవరకు కేర్‌ఫుల్‌గా ఉన్నారు? యాక్చువల్లీ మీరన్నట్టు స్టీరియోటైప్ చేసేస్తారు. ఈ హ్మ్. క్యారెక్టర్‌కే వీళ్ళు సెట్ కరెక్ట్‌గా అయిపోతారు. ఉంటారు అన్నట్టు. సో, వెన్ ఇట్ కమ్స్ టు 'కేజీఎఫ్' 'కేజీఎఫ్‌లో' నన్ను కొంచెం ఏజ్‌గా చూసారు. ఒక 35, 40 ఇయర్స్ ఓల్డ్ అవును. జస్ట్ మీసలుంటాయి, సైడ్ లాక్స్ ఉంటాయి. సో, అలానే అనుకోని వాళ్ళు అడిగారు. కొన్ని వేరే పోలీస్ ప్రాజెక్ట్స్. క్యారెక్టర్స్‌కి నన్ను అడిగారు. ఓకే. చాలా సటిల్‌గా ఉంది క్యారెక్టరు. చాలా పాయిస్డ్‌గా ఉంది. సో, ఇలాంటి క్యారెక్టరు మన పోలీస్‌గా వర్కౌట్ అవుతది అని కన్నడలో కూడా మన 'పునీత్ రాజ్ కుమార్' సార్‌తో 'యువరత్న' అనే ఒక సినిమాలో అవును. పోలీస్‌గా 'యువరత్న' అండ్ చేసిన. 'కోటిగబ్బ' గూడా యెస్. చేస్తారు. పోలీస్‌గా చేసిన తర్వాత ఐ ఫెల్ట్ లైక్ స్టీరియోటైప్ అవుతున్నా అన్నప్పుడు దట్ ఈస్ వెన్ ఐ కేమ్ డౌన్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వేర్ కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చింది. హ్మ్. ఫస్ట్‌లీ వాస్ 'దేవర'. సో 'దేవరాలో' నాకు ఇంకా యంగర్ క్యారెక్టర్ ప్లే చేయడానికి దొరికింది. సో ఐ లాస్ట్ ఎ లిటిల్ వెయిట్. ఆ క్యారెక్టర్‌కి ఎలా కనపడాలో అలా ఇది చేసుకున్నా. అండ్ థాంక్స్ టు 'వికట కవి'. 'వికట కవి' వచ్చినప్పుడు ఐయామ్ ప్లేయింగ్ పాజిటివ్ క్యారెక్టర్. సో అదొక వేరియేషన్స్ చూపించడానికి నాకొక ఇన్ని నెగెటివ్ ఛాన్స్ క్యారెక్టర్స్ దొరికింది. తర్వాత ఫస్ట్ టైమ్ ఒక పాజిటివ్ యెస్. అందుకే ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్. 'వికట హ్మ్. కవి' ప్రదీప్ గారు చెప్పినప్పుడు ఇలా ఉంటది. ఒక పాజిటివ్ క్యారెక్టర్ ఉంటది అన్నప్పుడు ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్. ఇది చేద్దాం. నాకు కూడా ఒక డిఫరెంట్ అప్రోచ్ దొరుకుతది. ఎవరికైనా చూపించాలంటే నేను చెప్పొచ్చు. లెట్స్ నాట్ స్టీరియోటైప్. వర్సటైలిటీ ఉంది అనేది ఒకటి చూపించాలి అనే ఒక థాట్‌లోనే 'వికట కవి' నేను చేశాను. అండ్ ఇట్ హాస్ కమ్ ఔట్ వెల్ యాస్ వెల్. సో గ్లాడ్. అవును. ఎందుకంటే ఒక 3 ఎపిసోడ్స్ చూసాం. బికాజ్ మాకు 3 ఎపిసోడ్స్ ఇచ్చారు టు గెట్ టు నో ద యెస్. హ్యాంగ్ ఆఫ్ ద కాంటెంట్ అని. సో, అంటే ఈ థర్డ్ ఎపిసోడ్ ఎండింగ్‌లో యాక్చువల్‌గా మీ ఫేస్ రివీల్ రివీల్ అయ్యేది. అవుతది. యెస్. యాహ్! సో, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద రిమైనింగ్ 3 ఎపిసోడ్స్. సో, సో దట్ వి కెన్ జడ్జ్ ద ప్రాపర్ క్యారెక్టర్ అండ్ బేసికల్లీ మిమ్మల్ని క్లిఫ్ హాంగర్‌లో పెట్టారు. ఎలా యాహ్! ఉంటది అసలు నెక్స్ట్ ఎవరు, 3 అని. ఏంటి, ఎలా చనిపోయాడు అసలు యెస్. అది రివీల్ చేయకుండా. సో, సో గుడ్ ఫర్ థట్. అండ్
మీరు కొన్ని అంటే షార్ట్స్ కొన్ని చేసున్నారు గదా! ఐ హావ్ సీన్ యువర్ ఐఎండీబీ. ఎస్ సో, ఎస్ కన్నడ షార్ట్స్ కొన్ని చేస్తున్నారు. సో, ఆర్ దోస్ షార్ట్స్ అంటే ఒక డెమో ఫిల్మ్‌లాగా స్టార్ట్ చేసి షూట్ చేసినవా? లేదంటే యూ పీపుల్ వాంటెడ్ టు రిలీజ్ ఇట్ యాస్ షార్ట్స్? నో, ఇట్ వాస్ యాక్చువల్లీ ప్లాన్డ్ యాజ్ షార్ట్స్ ఇట్ సెల్ఫ్. ఓకే. ఇనిషియలీ మనం అనుకునే అది ఇది చేసాము. హ్మ్. ఆవర్త అనే ఒక షార్ట్ మీరు అంటున్నారు అవును. అనమాట. బేసికలీ అదొక అవార్డ్స్ కి పంపుదామనే ఒక థాట్ లోనే మనం అది ఓహ్! చేసినాం. ఓకే. అండ్ వేర్ వి ఆల్సో వాంటెడ్ టు షోకేస్ అవర్ టాలెంట్స్ హ్మ్. యాజ్ అ హ్మ్. డైరెక్టర్. యాస్ ఎన్ వాళ్ళు యాక్టర్ కూడా ఎవ్రీవన్. ఇది చూపించడానికి అండ్ నాకు కూడా ఒక సటల్ గా ఒక క్యారెక్టర్ ప్లే చేయడానికి అదొక ఛాన్స్ దొరికింది. ఓకే. అండ్ ఐమ్ గ్లాడ్ దానికి అల్లు అరవింద్ సార్ సైడ్ నుంచి నాకు సైమా అవార్డ్ కూడా దొరికింది బెస్ట్ యాక్టర్ ఓహ్! కి. సో గ్లాడ్. సో దట్ వాస్ మై ఫస్ట్ అవార్డ్ యాజ్ అన్ యాక్టర్. ఓకే. సో దట్ వాస్ అ థాట్ ఆఫ్ షార్ట్స్. ఆ తర్వాత ఫ్యూచర్ లో మనం వర్క్ చేద్దాం అన్నట్టు ఒక థాట్ లోనే వి కెప్ట్ ఇట్ ఫర్ షార్ట్స్ యాజ్ ఇట్సెల్ఫ్. ఓకే. సో, 'దేవర' ఎలా వచ్చింది? యాక్చువల్లీ ఇలాగే వెన్ ఐ వాస్ వర్కింగ్ ఆన్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ దీనికైనా ముందు రజాకార్ అనే ఒక సినిమా వచ్చింది, అవును. దాంట్లో వర్క్ చేసిన. ఆ తర్వాత నా బట్ ప్రొఫైల్ వెరీ లాంగ్ బ్యాక్ కదా! ఎస్ 'రజాకర్' అనేది. రీసెంట్ గా రిలీజ్ అయింది రిలీజ్ అయింది రీసెంట్ బట్ ఎస్ షూట్ వెరీ లాంగ్ షూట్ బ్యాక్. చాలా టైం నుంచి హ్మ్. చాలా టైం బ్యాక్ జరిగింది అది. సో అది అయిన తర్వాత మై ప్రొఫైల్ స్టార్టెడ్ స్ప్రెడింగ్ అరౌండ్. ఓకే. ఇలాగే వెళ్తున్నప్పుడు రాము గారని నా ఫ్రెండ్, ఇప్పుడు హీస్ మై క్లోజ్ ఫ్రెండ్. ఓకే. సో వాళ్ళ సైడ్ నుంచి ఇట్ వెంట్ టు దేవరా టీమ్. హ్మ్. వాళ్ళు పిలిపించారు, చూసి ఓకే ఈ క్యారెక్టర్ కి సెట్ అవుతారు అని చెప్పి. ఇనిషియలీ వెన్ వి స్పోక్ ఇట్ వాజ్ వన్ ఫిల్మ్, 2 పార్ట్స్ అనేది కాదు. అవునవును. సో అదన్నీ ఆలోచించి దే వర్ హ్యాపీ. ఇప్పుడు 2 పార్ట్స్ అయింది కాబట్టి ద సెకండ్ పార్ట్ విల్ బి మచ్ మోర్ డీటెయిల్డ్, ఇంపాక్ట్‌ఫుల్ ఉంటుంది. లిటిల్ మోర్ అవును. ఇంపాక్ట్ఫుల్ అనే ఒక ఓకే. థాట్ లో సో, సినిమాలో యూ ఆర్ ద వన్ హూ గెట్స్ దట్ 'దేవర' మార్క్ కదా! yes, almost everybody gets, but I play Saif Ali Khan's son, బ్రదర్. son plays సన్ ఓకే. Pasura అని. ఆ! ఆ! అంటే Yes. ఫస్ట్ మీకే అనుకుంటా ఎక్స్ మార్క్ వచ్చేది. yes, దీంట్లో లాస్ట్ లో yes. యాహ్! యాహ్! సో, ఈ నేమ్ కన్‌ఫ్యూజన్ సెట్స్‌లో ఉండిందా? 'తారక్ తారక్' అనేది? యాక్చువల్లీ జరిగింది అక్కడ. ఎన్టీఆర్ సార్ ని ఫస్ట్ నుంచే తారక్ ఆబ్వియస్లీ అనేది. అందరూ తారక్ సార్ అనే పిలుస్తారు. సో అక్కడ వి వర్ పర్టికులర్, మిమ్మల్ని పొన్నప్ప అని పిలుస్తాం మనము, ఎందుకంటే మళ్ళీ ఆల్రెడీ కన్ఫ్యూజన్ తారక్ అవుతుంది. అవును. కానీ ఒక్కరోజు మన డిఓపి సార్ రత్నవేలు సార్ అలాగే చెప్తున్నప్పుడు నేను తారక్ సార్ ఇద్దరు ఒకే షాట్ లో ఉన్నాం. హ్మ్. తారక్ ని పిలిచారు, సార్ రెస్పాండ్ అయ్యారు, నేను కూడా తిరిగిన. అప్పుడు మన సార్ డిఓపి సార్ వచ్చి లేదు లేదు సార్ పొన్నప్పని పిలుస్తున్నాను. లేదండి, తారక్ ఇస్ అ వెరీ నైస్ నేమ్, చాలా ఒక ఫేమస్ నేమ్, సో మీరు పిలిస్తే కూడా వీఆర్ నాట్ హర్ట్ బై దట్ అన్నట్టు అన్నారు. సో ఓకే. ఐ వాస్ హ్యాపీ దట్ ఒక పెద్ద యాక్టర్ సీనియర్ ఎన్టీఆర్ సార్ నుంచి అది వచ్చిన ఒక నేమ్ అది. హ్మ్. సో ఈవెన్ ఐఎమ్ షేరింగ్ దట్ నేమ్ అని నాకు ఒక హ్యాపీనెస్. ఓకే. అంటే మీది కన్నడ ఫ్యామిలీ గదా! సో, అవును. 'తారక్' అనేది అక్కడికెలా వచ్చిందసల నేమ్? బేసికలీ తారక్ అనేది నేను విన్నట్టు ఇట్ మీన్స్ సముద్ర తారక అని. హ్మ్. అంటే ద వన్ హూ లెఫ్ట్ అక్రాస్ ద సీ, హనుమంతుడు. ఓకే. ఓకే. ఇండియా నుంచి లంకాకి వెళ్ళినప్పుడు లంకెళ్ళినట్టు. ఇది వచ్చిన ఒక పేరు అది. ఓకే. సో ఆ పేరు చాలా బాగుంది అండ్ ఒక మంచి రింగ్ ఉంది పేరుకి అని అనుకొని అప్పుడు అనుకోనుండరు. yes. ఇలాగా కన్‌ఫ్యూజన్ అప్పుడు అనుకోలేదు ఇలా కన్ఫ్యూజన్స్ ఉంటది అని. బట్ ఐఎమ్ హ్యాపీ విత్ ద కన్ఫ్యూజన్. అది క్లియర్ అయ్యింది అని అనుకుంటా. ఓకే. సో, ఇలా బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియన్ ఫిల్మ్స్ లైక్ 'కేజీఎఫ్' అండ్ 'దేవర' అండ్ ఈవెన్ 'వికట్‌గా వి కెన్ ఆల్సో బి కాల్డ్ పాన్ ఇండియన్ బికాజ్ Yes, ఇట్స్ రిలీజింగ్ yes. ఇన్ బోత్ ఇన్ తమిళ్, తెలుగు అండ్ తమిళ్. సో, ఈ పాన్ ఇండియన్ ఎక్స్‌పోజర్ అనేది హౌ వెల్ డిడ్ యూ రిసీవ్డ్ ఇట్ అండ్ ఎంతవరకు మీకు ఉపయోగపడింది? ఫర్ మీ పర్సనలీ నేను అన్నట్టు కేజీఎఫ్ వాజ్ ద ఫస్ట్ కన్నడ ఫిల్మ్ టు బి అ పాన్ ఇండియన్ ఫిల్మ్. అక్కడి నుంచే నాకు కొంచెం ఇది దొరికింది, ఎక్స్పోజర్ దొరికింది. తెలుగులో, తమిళ్లో ఎక్స్పోజర్ దొరికింది. అండ్ ఆఫ్టర్ దాట్ ఇట్ వాస్ దేవరా. ఇప్పుడు మీరు అన్నట్టు వికట కవి ఇస్ రిలీజింగ్ ఇన్ తెలుగు అండ్ తమిళ్ యాజ్ వెల్. హోప్ఫుల్లీ చాలా బాగానే కనపడుతుంది. ఇంకా అందరికి నచ్చిందంటే మేబీ దే విల్ రిలీజ్ ఇన్ అదర్ లాంగ్వేజెస్ యాజ్ వెల్ అని అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు పుష్ప కూడా జరుగుతుంది. సో ఆల్ పాన్ ఇండియన్ ఫిల్మ్స్ వర్కింగ్ టుగెదర్. నౌ ఒక్క ప్రాంతం నుంచి ఈడు చేస్తున్నాడు, ఇది ఈజ్ ఓన్లీ గుడ్ ఫర్ తెలుగు ఫిల్మ్స్ ఆర్ ఈజ్ ఓన్లీ గుడ్ ఫర్ తమిళ్ ఫిల్మ్స్ ఆర్ ఇప్పుడు అది కన్నడ లేదు. ఫిల్మ్స్, అది లేదు. సో అన్ని స్టేట్స్ నుంచి దే ఆర్ డూయింగ్ ఇట్ యాజ్ అన్ ఇండియన్ ఫిల్మ్. సో ఆ ఇండియన్ ఫిల్మ్ అనే ఒక కాన్సెప్ట్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి సో ఇట్ ఈస్ సమ్వేర్ మేకింగ్ అస్ హ్యాపీ అండ్ ప్రౌడ్ దట్ వీఆర్ బీయింగ్ రికగ్నైజ్డ్
ఆల్ ఓవర్ ఇండియా. సో యాజ్ అన్ యాక్టర్ దీనికైనా ఇంకా ఎక్కువ ఏం కావాలి. ఎందుకంటే ఆ రికగ్నిషన్ రావడం అనేది మోస్ట్ ఎస్, ఇంపార్టెంట్. యాక్టర్ అనేది వి వర్క్ ఫర్ ది ఆడియన్స్. అవును. ఆడియన్స్ కి నచ్చింది, వాళ్ళు ఎంజాయ్ చేశారు క్యారెక్టర్ అంటే దర్ ఇస్ నథింగ్ లైక్. సో మీ చాయిస్ ఆఫ్ స్క్రిప్ట్స్ గురించి చెప్పండి. లైక్ హౌ వెల్ డూ యూ గో త్రూ ద స్క్రిప్ట్స్ అండ్ వాట్ ఆర్ ద థింగ్స్ యూ గెట్ ఎక్సైటెడ్ ఫర్ ఫ్రమ్ ద స్క్రిప్ట్స్ అంటే ఏం చెప్తారు? వెన్ ఐ స్టార్ట్ లిజనింగ్ టు ఆర్ రీడింగ్ టు ద స్క్రిప్ట్స్, నేను బేసికలీ ప్రీవియస్ క్యారెక్టర్ కైనా కొంచెం డిఫరెంట్ ఏమైనా ఉండాలి అని ఫస్ట్ చూస్తా. దేర్ మైట్ బి ఎ ఫ్యూ nuances వేర్ ఇట్ మైట్ బి సిమిలర్. అంటే ఇప్పుడు విలన్ అన్నప్పుడు హీఈస్ గోయింగ్ టు బి నెగటివ్ ఆబ్వియస్లీ. సో ఈ నెగటివ్ క్యారెక్టర్ ఆ నెగటివ్ క్యారెక్టర్ ఒకేలాగా ఉండకూడదు. ఏదైనా ప్లే చేసేటప్పుడు మనకు కొంచెం ఆ డిఫరెన్సెస్ కనపడాలి. ఒక సటిల్ క్యారెక్టర్ ఉంటే ఇంకొకటి కొంచెం హైపర్ క్యారెక్టర్ ఉండాలి, లేదంటే ఒక సైకాటిక్ క్యారెక్టర్ ఉండాలి. వెన్ ఇట్ కమ్స్ టు పాజిటివ్ క్యారెక్టర్ ఇట్ కంప్లీట్లీ డిఫర్స్. అదన్నీ కాకుండా ఈ పాజిటివిటీలో ఆడు ఎలా బిహేవ్ అవుతాడో. లక్కీలీ అంటిల్ నౌ కొంచెం వర్సటైల్ గా నాకు ప్రాజెక్ట్స్ దొరికింది. ఇన్ఫాక్ట్ కన్నడలో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేసిన వేర్ ఐ ప్లే మెంటలీ ఛాలెంజ్డ్ క్యారెక్టర్. సో అలాంటి కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు ఐ ట్రై టు టేక్ దోస్ అప్ సో దట్ ఐ కెన్ షో మై వర్సటాలిటీ యాజ్ అన్ యాక్టర్ యాజ్ వెల్. అండ్ నాకు కూడా అది ఒక ఎక్సైట్మెంట్ ఇస్తుంది. లేదంటే మొనోటనస్ గా ఒకేలాగా చేస్తున్నాం మనము అనే ఒక ఇది ఉండకూడదు. Okay. ఫర్ మీ అట్లీస్ట్ యాజ్ అన్ యాక్టర్. సో ఐ లుక్ ఫర్ దట్ వర్సటాలిటీ వెన్ ఐ లిసన్ టు ద స్క్రిప్ట్స్. ఓకే. సో మీరు చెప్పారు యువరత్న యూ ప్లేడ్ అలాంగ్ విత్ పునీత్ రాజ్‌కుమార్ అని. Yes. యువరత్న వాస్ హిస్ లాస్ట్ రిలీజ్ కదా? లేదు, లాస్ట్ వాస్ జేమ్స్. జేమ్స్ ఈజ్ పొతానమస్ రిలీజ్ అది. ఎస్, అంటే సర్రు యాక్ట్ చేశారు బట్ Yes. ఆఫ్టర్ హిస్ ఎక్స్‌పైర్. ఎస్, సో యాక్చువల్‌గా లాస్ట్ రిలీజ్ అంటే యువరత్న అని Yes, చెప్పొచ్చు. యువరత్న. కందనగుడి కూడా కౌంట్ అవుదా లెక్కన అనుకుంటే. అవును, అవును, అవును. నేను దట్ గంధనగుడి వాస్ was నైస్ also డాక్యుమెంటరీ అని Yeah. చెప్పొచ్చు. గంధద గుడి ప్రాపర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా సర్ చేసినది యువరత్న. యువరత్న. లాస్ట్ వన్. ఎందుకంటే దట్ వాస్ వన్ ఫిల్మ్ విచ్ ట్రైడ్ ఫర్ ద పాన్ ఇండియన్ రిలీజ్ as well because it Yes. తెలుగులో రిలీజ్ అయింది. అవును, అవును. తమిళ్ అండ్ అదర్ లాంగ్వేజ్ కన్నడ, ఆబ్వియస్ కన్నడ ఎస్. ఇట్లా రిలీజ్ అయింది. సో యువర్ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ విత్ పునీత్ అంటే ఏం చెప్తారు? పునీత్ sir was actually a gentleman, to హ్మ్. be frank, and a kid at heart అంటారు కదా, చైల్డ్ at heart. చాలా ఒక ఓపెన్‌గా ఉండేవారు. ఐమ్ అ బిగ్ స్టార్, ఐ మస్ట్ బి ట్రీటెడ్ లైక్ దిస్ అనే ఒక థాట్‌లో ఉండరు. And that too having that legacy. యెస్, యెస్. అలాంటి ఒక పెద్ద లెగసీ ఉన్నప్పుడు ఎవ్రీబడీ ఎక్స్‌పెక్ట్స్ హిమ్ టు బి ఎ లిటిల్ ఫార్ అవే, లైక్ గాడ్ లైక్. ఓకే, మనకి దొరకడీడు అన్నట్టు ఒక ఫీల్‌లో ఉంటారు గానీ, సర్ అలా ఎప్పుడు గూడా బిహేవ్ చేయలేదు. ఈవెన్ ఆన్ ద సెట్స్ హి వాస్ వెరీ ఫ్రెండ్లీ. వచ్చి మనం ఎక్కడో కూర్చుంటే వాళ్ళే వచ్చి మాట్లాడేవాళ్ళు. ఎలా ఉన్నారు? ఏం జరుగుతుంది? అది ఇది అని. హ్మ్. హి వాస్ వెరీ నైస్ జెంటిల్‌మ్యాన్. ఇప్పుడు లేరు అనేది ఒక బాధ ఖచ్చితంగా అందరికుంది. ఎందుకంటే లైక్ ఎవ్రీబడీ నో అంటే ఔట్‌సైడ్ కన్నడ కూడా ఎవ్రీబడీ నోస్ పునీత్ రాజ్‌కుమార్ బికాస్ ఆఫ్ Yes. హిస్ యాక్టింగ్ అండ్ డాన్స్ యెస్, స్పెసిఫికల్లీ. అవును. బట్ ఆయన చనిపోయిన తర్వాత వి గాట్ టు నో మోర్ అబౌట్ హిమ్. అంటే వాట్ Obvious- హ్యూమన్ బీయింగ్ హి వాస్. Yeah. ఎందుకంటే టిల్ దెన్ ఎవరికి తెలీదు. లైక్ అంటే ఆయన ఎలాంటి వ్యక్తి అనేది తెలీదు. హి ఈస్ ఎన్ యాక్టర్ అని తెలుసు. హి డన్ సమ్ గుడ్ ఫిల్మ్స్ అని తెలుసు. హి ఈస్ ఎ బిగ్ స్టార్ ఇన్ కర్ణాటక అని తెలుసు. బట్ హౌ గుడ్ హి ఈస్ యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ అనేది తెలియలేదు. బట్ ఎప్పుడైతే ఆయన చనిపోయిన తర్వాత పబ్లిక్ నుంచి వచ్చిన రిసెప్షన్ గాని లేదంటే లైక్ హౌ వెల్ సెలబ్రిటీస్ Yes. అంతా అంటే వాళ్ళొక పెయిన్ చూపించారు. అండ్ నాకు తెలిసి కన్నడ అనే కాదు ఆల్మోస్ట్ ఆల్ ద కన్నడ ఫిల్మ్స్ పోస్ట్ పునీత్ రాజ్‌కుమార్స్ డెత్ ఎవ్రీవన్ ఈస్ హ్యావింగ్ ఎ ఎంబ్లమ్ ఆఫ్ పునీత్ రాజ్‌కుమార్ ఆన్ Yes. హిస్ మూవీ. దట్ ఈస్ ద అంటే that- రెస్పెక్ట్ వాట్ హి Ah. హస్ గెయిన్డ్. వాళ్ళు చనిపోయిన తర్వాత మీరన్నట్టు ఏమేం చేశారు ఫర్ ద సొసైటీ, ఫర్ ఎవరికి అవ్వదు వాళ్ళకి ఎంత హెల్ప్ చేశారు అన్నది తర్వాత ఇది వచ్చింది. తెలిసినవి అవన్నీ. అది వాళ్ళ గొప్పతనం. హ్మ్. యూజువల్ గా ఏమంటే ఇక్కడ ఇచ్చామంటే అది కూడా కనపడాలి అనే ఒక థాట్ లో అవును. ఉంటారు. కానీ వీళ్ళు అలా చేయలేదు. హి వాస్ ఎందుకంటే అది ఐ వాస్ షాక్డ్ అన్నమాట. ఎందుకంటే 2-3 మూవీస్ ఫైన్. ఏదో 5-6 మూవీస్ ఏదో ఆ చనిపోయిన 1 or 2 మంత్స్‌లో ఏదో కొన్ని. అవును. బట్ ఈవెన్ నా కొమ్మలి ఫిల్మ్స్ అయితే కంప్లీట్ అది వాళ్ళకి ఉండిపోయింది. అది ఆ Yes. మార్క్ అది వాళ్ళకి Yes. అప్పటికి. బట్ చాలా ఒక 90%, 95% ఆఫ్ ద కన్నడ మూవీస్ హావ్ ద లోగో అన్నమాట. అవును, అవును. పునీత్ రాజ్‌కుమార్‌కి థాంక్స్ చెప్పి స్టార్ట్ చేస్తారు మూవీ. ఎస్, సో దట్ వాస్ ఎ షాకర్ ఫర్ మీ. అంటే యాస్ ఎ హ్యూమన్ బీయింగ్ ఎంత ఒక మార్క్ ఏసాడు ఆయన అవును, వీళ్ళందరి మీద అని చెప్పేసి. ఎందుకంటే ఇట్ నెవర్ హ్యాపెండ్ ఫర్ ఎనీ అదర్ యాక్టర్. అవును. అకార్డింగ్ వెరీ ట్రూ, వెరీ నాకు ట్రూ, తెలిసినంత వరకు. తర్వాత ఎవరికైనా అవుతలే తెలియదు. బట్ పునీత్ రాజ్‌కుమార్ హాస్ మేడ్ ఇట్ Yes. అదే బేసికలీ మీరు అన్నట్టు యాజ్ అ పర్సన్ ఒక గౌరవం వాళ్ళు
ఎర్న్ చేశారు, అవును. ఆ ఇదేం ఎర్న్ చేశారో దట్ ఈస్ టు బి సీన్ నౌ. హ్మ్. అది వాళ్ళ గొప్పతనం. లేదంటే మీరన్నట్టు అందరికీ ఆ ఇది దొరకదు. అవును. ఆ ఛాన్స్ దొరకదు. అది సంథింగ్ లైక్ అంటే కన్నడ నుంచి బీన్ ఇంటరాక్టింగ్ విత్ ద పీపుల్ బట్ యూ ఆర్ ద వన్ హూ యాక్టెడ్ విత్ హిమ్ ఇన్ ద లాస్ట్ కాబట్టి సో ఐ యెస్. కుడ్ ఆస్క్ దట్ యెస్. యెస్. టు యూ. సో గ్లాడ్ దట్ యూ షేర్డ్ ద యెస్. డీటెయిల్స్ ఐ యామ్ ఆల్సో వెరీ గ్లాడ్. Purnappa. థాంక్స్ టు Yeah, గాడ్ yeah, ఆ ఛాన్స్ దొరికింది. done. And if you want to share something about Devara 2, if possible. 'దేవర 2' ప్రస్తుతానికైతే ద స్క్రిప్ట్ వర్క్ ఈస్ గోయింగ్ ఆన్. ఇంకా కొంచెం డీటెయిలింగ్ అండ్ ఇది చేస్తున్నారు. వి ఆర్ ఎక్స్‌పెక్టింగ్ సమ్‌వేర్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ 2026 స్టార్ట్ అవుతది అని. Oh, ఎందుకంటే 26 okay. ఎన్టీఆర్ సార్ కూడా ఇప్పుడు బిజీగా ఉన్నారు కాబట్టి అవును. వార్ 2 అవన్నీ ఉన్నాయి 'వార్ 2' కాబట్టి. అండ్ తర్వాత ప్రశాంత్ నీల్ సార్‌తో కూడా సినిమా హ్మ్. జరుగుతుంది. సో అది అయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా స్టార్ట్ చేస్తున్నారని అనుకుంటున్నా ఓకే. నేను కూడా. సో దేర్ ఆర్ అ ఫ్యూ వర్క్స్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ అండ్ సో మీ డేట్స్ ఆల్రెడీ 26కి బ్లాక్ చేసి పెట్టారా? ఇప్పుడైతే చేయలేదు. బట్ ఒక మాట చెప్పారు ఇలా ఉంటది ఓకే. అనేది. అండ్ దేర్ ఆర్ అ ఫ్యూ క్యారెక్టర్స్ కమింగ్ ఇన్. లైక్ మీరు సినిమాలో చూసినట్టు 'యతి' అనేది యాహ్! ఎవరు? ఎవరు ఏంటి సో ఇంకా ఇలాంటి క్యారెక్టర్స్‌కి ఇంకా ఎక్కువ ప్రామినెన్స్ యెస్. ఉంటుంది. వర్క్‌షాప్స్ జరుగుతున్నాయి. ఎవరిని చేద్దాం? ఎవరిని ఓహ్! అది తీసుకొచ్చేద్దాం ఇంకా అని. ఏం షూట్ చేయలేదా? అంటే లేదు. చాలా మంది లేదు. వాట్ పీపుల్ థాట్ వాస్ యతి క్యారెక్టర్ వాస్ ఆల్రెడీ షాట్. ఈ పార్ట్స్‌గా డివైడ్ చేయడం కోసం అని చెప్పేసి దాన్ని లేదు. వి ఆర్ రివీల్ టేకింగ్ సమ్ చేయలేదు అని. టైమ్ టు డూ ఇట్ ప్రాపర్‌లీ. అంటే ఒక ఓకే. మంచి ఇది ఇవ్వాలనేది. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఫర్ ష్యూర్. ఓకే. షూటింగ్ ఓకే. అవ్వడానికి. ఓకే. సో యాక్చువల్లీ వి థాట్ ఓకే సన్నీ డియోల్ డిడ్ ద క్యారెక్టర్. సో దట్స్ ద రీజన్ దే వర్ హైడింగ్ ఇట్ అన్నట్లుగా నో. అనుకున్నామనమాట. అలా ఉంటే ఇప్పటివరకు రివీల్ అయిపోయేదది. అవునవును. బట్ కుడ్ బి. దే ఆర్ స్టిల్ ఇన్ థాట్స్ అనుకుంటా. ఓకే. ఓకే. మేబీ దే విల్ బ్రింగ్ ద బెస్ట్ పర్సన్ ఫర్ ద యాహ్! క్యారెక్టర్ అని. ఆబ్వియస్లీ. బికాజ్ అదే కదా మెయిన్ క్లిఫ్ హ్యాంగర్ అసల మెయిన్. ఎగ్జాక్ట్‌లీ. గ్లాడ్. సో ఈ 'వికటకవి' వచ్చేటప్పుడు బ్యాక్ టు యువర్ వర్క్. సో ద క్రానికల్స్ ఆఫ్ అమరగిరి అనేది ఒక వరల్డ్ బిల్డ్ చేసినప్పుడు యెస్. సో ఐ వాస్ ఇంటరాక్టింగ్ విత్ యువర్ డిఓపి అదర్ యాక్టర్ యాస్ వెల్ 'షిజు' యువర్ అవును. ఫాదర్ యెస్. క్యారెక్టర్ యెస్. ఆల్సో. యెస్. సో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు సో హి వాస్ ఎక్స్‌పెక్టెడ్ మోర్ అబౌట్ ద హిస్టరీ ఆఫ్ శ్రీశైలం. శ్రీశైలం డ్యామ్ బిల్డ్ చేయడం ఏంటి, దాని తర్వాత అంటే ఆయన చెప్పిన పాయింట్ ఏంటంటే ఒక 6 మంత్స్‌లో నువ్వు పోతావు అని తెలిస్తే నువ్వు ఎలా రెస్పాండ్ అవుతావు. సో ఆ టైప్ ఆఫ్ షాకర్ ఉండింది నాకు. సో మీకు ఏంటి ఎక్సైటింగ్ పాయింట్ ఇందులో? నాకు ద మోస్ట్ ఎక్సైటింగ్ పాయింట్ వాస్ ఆ టైమ్‌లో బేసికలీ దిస్ రన్స్ ఇన్ 2 టైమ్ లైన్స్. హ్మ్. ఒకటి 1940స్‌లో జరుగుతది. ఇంకొకటి 1970స్‌లో జరుగుతది. హ్మ్. సో 1970స్‌లో వికటగవి వచ్చి మిస్టరీ ఇన్వెస్టిగేట్ సాల్వ్ చేస్తాడు. సాల్వ్ ఆ! చేస్తాడు. సో 1940స్‌లో ఏం జరిగింది అనేది హి విల్ స్టార్ట్ ఎక్స్‌ప్లోరింగ్. ఓకే. సో ఆ టైమ్‌లో ఆ డైరెక్టర్ ప్రదీప్ గారు హి హస్ థాట్ అబౌట్ ఎ వెరీ నైస్ కాన్సెప్ట్. ఒక సైంటిఫిక్ కాన్సెప్ట్. 1940స్‌లో అది ఎలా అనుకున్నారో నాకు తెలీదు గానీ, ఇట్ ఈస్ ఎ వెరీ బ్యూటిఫుల్ థాట్ అని నేను చెప్పొచ్చు. ఇప్పుడు అది రివీల్ అయిపోతే మళ్ళీ బావుండదు. యాహ్! యాహ్! ఆబ్వియస్. సో ఆ హ్మ్. సైంటిఫిక్ కాన్సెప్ట్‌ని అక్కడ వాడుకొని, అదేమైంది? ఆ సైంటిఫిక్ ఎక్స్‌పెరిమెంట్ వల్ల ఏం జరిగింది? అనేదే ఫార్మ్స్ ద క్రక్స్ ఆఫ్ ద స్టోరీ. ఓకే. ఓకే. సో దట్ ఈస్ గోయింగ్ టు బి సంథింగ్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ ద పీపుల్ యాస్ వెల్. సూపర్. సూపర్. అండ్ ఆ టైంలో మీకు తెలిసినట్టు నిజాం రూల్ కూడా ఉండేది. అవును. సో హౌ డిడ్ ద నిజామ్స్ రియాక్ట్ టు ఇట్? ఎలా స్పెసిఫికల్లీ జరిగింది? హైదరాబాద్ కనెక్షన్ ఉండింది కాబట్టి యెస్. సో ఆ ప్రీ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ ఎగ్జాక్ట్‌లీ. సీక్వెన్సెస్ కూడా తెలంగాణ చేయొచ్చు. అన్నప్పుడు ఆ అవును. నిజాం ఇది ఉంటది. హ్మ్. సో హౌ డిడ్ ఇట్ రన్ అరౌండ్ దేర్ కింగ్డమ్ అనేది విల్ ఫార్మ్ ద స్టోరీ. ఓకే. ఓకే. సో ఫ్రమ్ షార్ట్స్ టు ఫిల్మ్స్ టు ఓటీటీ ఈ జర్నీ ఎలా ఉంది? ఐయామ్ యాక్చువల్లీ ఎంజాయింగ్ ఇట్. హ్మ్. ఇప్పుడు తెలుగు సినిమాల్లో, తెలుగు ఇండస్ట్రీలో నాకు మంచి మంచి క్యారెక్టర్స్ దొరుకుతున్నాయి. ఐయామ్ ఆబ్వియస్లీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మచ్ మోర్ గుడ్ క్యారెక్టర్స్ ఇన్ కన్నడ యాస్ వెల్ ఆర్ తమిళ్ యాస్ వెల్. బట్ తెలుగులో నాకిప్పుడు ద 2024 వాస్ వెరీ ఎక్సైటింగ్. ఎందుకంటే ఇక్కడ మంచి మంచి క్యారెక్టర్స్ దొరికినాయి. హ్మ్. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ 2025 యాస్ వెల్. ఇప్పుడు 'పుష్ప' అయిన తర్వాత థింగ్స్ ఆర్ గోయింగ్ టు చేంజ్ ఎ లాట్ అనే ఒక కాన్ఫిడెన్స్‌లో ఉన్నా. హ్మ్. 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 సో యాహ్! ఐయామ్ లుకింగ్ ఫార్వర్డ్. ఓహ్! సో యూ ఆర్ మోర్ ఎక్సైటెడ్ అబౌట్ 'పుష్ప 2' దెన్. యెస్. బికాజ్ ఇప్పటికి ఒక 3 టైమ్స్ వికటకవి మెన్షన్ అండ్ చేశారు. యెస్ 'పుష్ప 2' బోత్ ఆర్ సంథింగ్ విచ్ ఆర్ గోయింగ్ టు గివ్ మీ ప్రాపర్ లాంచ్ అని నేను అనుకుంటున్నా. ఓకే. అంటే మీ 'వికెట్ కవి' టీమ్ అంతా కూడా 'పుష్ప' ఫ్యాన్సేమో. ఎందుకంటే ఈవెన్ 'షిజు' వాస్ మెన్షనింగ్ హి వాస్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ 'పుష్ప 2' అవునా? ఎందుకంటే 'సుకుమార్' అండ్ 'అల్లు అర్జున్' యెస్. కి ఐయామ్ యాక్చువల్లీ లుకింగ్ ఫార్వర్డ్ అని చెప్పేసి ఆయన కూడా మెన్షన్ చేశారు. సో మీరు కూడా ఇప్పుడు 'పుష్ప 2' వెరీ ఎక్సైటెడ్ యాక్చువల్లీ. ఓకే. ఓకే. సో థాంక్ యూ తారక్ ఫర్ యువర్ టైమ్ అండ్ థాంక్ ఆల్ యూ. ద బెస్ట్ ఫర్ 'వికెట్ కవి'. థాంక్ యూ. థాంక్ యూ సో థాంక్స్. మచ్.